బిగ్ బాస్ షో అంటేనే టీఆర్పీ కోసం వాళ్ళు చేసే ప్రయత్నం అంతా ఇంత ఉండదు. సో జనరల్గా ఎవరైతే అగ్ని పరీక్ష 70 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు సరిగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అని చెప్పి ఫీల్ అయిపోయి బయటికి వచ్చి వీడియోస్ పెడుతున్నారు చాలామంది. అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ దాదాపు 2 రోజుల్లోనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఏదైతే థర్డ్ డే తర్వాత ముఖ్యంగా ఈవినింగ్ టైంలో అందరికైతే కనీసం ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, మేము చెప్పేది వినలేదు అని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఏదో వీళ్ళని ఆడిషన్ చేయాలి అన్నట్టుగా చేశారు అని చెప్తున్నారు. షో చూస్తే మనకు కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఏదేమైనా వాళ్ళకి కావాల్సిన వాళ్ళైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇక సెలెక్ట్ అయిన వాళ్ళ విషయానికి వస్తే రాజ్ కుమారి, మిథిలేష్, ఆర్జే చరణ్ వీళ్ళకి ఫస్టే గ్రీన్స్ 3 గ్రీన్స్ వచ్చి సెలెక్ట్ అయిపోయారు. తర్వాత శాలిని పటేల్, సృష్టి, బాగి తుల్లూరి, అమాన్, ఆర్కే, రోహిత్, దీపక్, తర్వాత యాంకర్ ప్రియా, గాయత్రి, సింగర్ ఝాన్సీ, మిస్ అపూర్వ వీళ్ళైతే 15 మంది అగ్ని పరీక్ష సీజన్ 2లో సెలెక్ట్ అయ్యారు. 15 మెంబర్స్. వీళ్ళ నుంచి 7 నుంచి 8 మంది అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారు. ఇక ఈరోజు అర్ధరాత్రి మొదటి ఎపిసోడ్ అయితే వస్తుంది. సో నేను ఇక్కడ అప్డేట్స్ ఏం చెప్పట్లేదు, కానీ చాలా టాస్క్లు అయితే జరిగాయి. కొందరికి అన్ఫేర్ జరిగిందని చాలా ఫీల్ అవుతున్నారు. ఈరోజు రేపటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే అయితే ఎవరైతే ఈ షోకి వెళ్ళి హర్ట్ అయ్యారో వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, ఒక అమ్మాయిని నీకు మంచి పర్సంటేజ్ వచ్చింది, జాబ్ చేసుకో, ఇక్కడికి రావడం ఎందుకు, నువ్వు వెళ్ళి జాబ్ చేసుకో, ఫ్యామిలీని చూసుకో. అది తన సొంత నిర్ణయం. తనకు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, తనను తను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు సలహా ఇవ్వడం ఎందుకు అతను ఆ విషయానికి తను చాలా ఫీల్ అయింది. ఆ తర్వాత ఇంకొక అతను చెప్తున్న విషయం ఏంటంటే, శ్రీముఖికి ఏదైతే సీజన్ ఉందో తను ఆ సీజన్ చూడలేదు అని చెప్పి నేను చెప్పాను. నవదీప్ తనకు గ్రీన్ ఇవ్వాలని అనుకున్నా కూడా శ్రీముఖి రెడ్ ఇచ్చింది, నన్ను రిజెక్ట్ చేశారు అని చెప్పి తను అయితే ఆరోపించడం జరుగుతుంది. శ్రీముఖి ఫన్ కోసం ఇదంతా చేసిందా, నిజంగానే అలా హర్ట్ చేసిందా, ఇవన్నీ మనకు షో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇలా చాలామంది చాలా విషయాలకైతే ఫీల్ అయ్యారు. అన్ఫేర్ అయితే జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది. కాకపోతే ఆ షో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వారు ముందే ఫస్ట్ నుంచి 4 రౌండ్స్ ఉంటే వాళ్ళకి అక్కడ క్లారిటీ వస్తుంది. సో జడ్జెస్ వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుంటారా లేదా ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారా, ఒకవేళ అలాగే చేస్తే అప్పుడు జడ్జెస్ తప్పు కూడా మనది లేదు అనుకోవచ్చు. సో ఏదేమైనా అక్కడికి వెళ్ళి ఫీల్ అయిన వారైతే చాలా బాధపడుతూ వీడియోలు పెడుతున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 1కి సంబంధించిన కంటెస్టెంట్స్ ప్రియా, డేమాన్ పవన్, మనీష్, కళ్యాణ్ పడాల వీళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళకి టాస్క్లు ఎవరైతే 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి టాస్క్లు పెట్టి కొన్ని పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకున్నారు. కళ్యాణ్ పడాల అయితే తన కాలేజీలకు ఎలా తిరిగాను, తను ఎలా ప్రమోట్ చేసుకున్నాను అనే విషయాన్ని కూడా కంటెస్టెంట్స్కి చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.